మహారాజా, మీ వద్ద ఏదైనా పనున్నట్టయితే దయచేసి నాకు చెప్పండి. ఏంటంటే మా అమ్మ చివాట్లు తిని తిని నా జీవితం దుర్భరం అయిపోయింది. తమరు ఏ పని చేయడం లేదా? లేదు మహారాజా, తమరేదైనా పనిప్పిస్తే నాకు మంచి చేసిన వారు అవుతారు. నేను శారదని పెళ్లి కూడా చేసుకోవాలి. కానీ తన పిసినారి తండ్రి నాలాంటి పేదవాడికి తన కుమార్తెనిచ్చి ఎప్పటికీ వివాహం చేయడు. అందుకే తమరిని వేడుకుంటున్నాను, తమరు నాకేదైనా పనిప్పించండి. తమకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. నేను రేయి పగలు తమరు సేవ చేస్తాను. ఓహో, అలాగా? అయితే ఇంతకు ముందు తమరు మహారాజు గారికి సేవ చేసేవారు కాదా? వీరు నిజంగానే ఇక్కడ రాజగురువా? నాకైతే వీరికి మతిమరుపు రోగం ఉందనిపిస్తుంది. మహాశయ, నేను తమతో ఇప్పుడే కదా చెప్పాను నేను మహారాజు గారిని కలవడం మొదటిసారని. నేనేమో తెనాలి గ్రామానికి చెందిన ఒక మామూలు పంతుల్ని. రాజ్యసభకు వచ్చే అవకాశం కూడా నాకు మొదటిసారి దక్కింది. అలాగా? అయితే తమరు మహారాజు గారికి సేవ చేయాలనుకుంటున్నారా? అవునవును, ఖచ్చితంగా. చిన్న చితక పని ఏదున్నా సరే మహారాజా, నేను చేయదగ్గ పని ఏదున్నా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మహారాజా, వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా. మేమిప్పుడే తమకి నిరూపిస్తాము. సరే, మేం తమకి ఏ పని చెప్పినా ఆ పని తమరు చేస్తారా? చేస్తాను గురుగారు. సరే, అయితే ఒక పని చేయి. మా పాదుకలు శుభ్రం చేయి. ఏమిటి ఆచార్య, ఇది చెప్పింది వినిపించలేదా? మా పాదుకలు తీసి శుభ్రం చేయి, అప్పుడు మేం మీకో పని ఇప్పిస్తాము. ఇంతకీ పాదుకలంటే ఏమిటి? నాకు తెలీదండి. ఇవే నేను నా పాదాలకి వేసుకుని ఉన్నాను కదా, ఇవే. ఎక్కడా? నీకు కళ్ళు కూడా కనిపించడం లేదా ఏమిటి? లేదు లేదు, కనిపించాయి. రెండున్నాయి కదా. వీటిని ఏం చేయాల్సి ఉంటుంది? వీటిని తీసి శుభ్రం చేయి. అలాగా? వీటిని శుభ్రం చేసే పద్ధతి ఏమిటి? వీటిని ఎలా శుభ్రం చేస్తారు? ఓహో, మేం చెప్తాము ఎలా శుభ్రం చెయ్యాలో. ఇది పాదుక, ఇది వస్త్రం, ఇది ఇలా శుభ్రం చేయాలి. చూసావా, ఇది శుభ్రం అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? భలే 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 రాజగురువు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు నాకు అర్థమైంది పాదుకలు ఎలా శుభ్రం చేయాలో. ఇక నాకు పనిప్పించండి. ఏంటి? అదేమిటి, తమరే అన్నారు కదా నాకు పనిప్పిస్తానని. పనిప్పిస్తావనే? కానీ నువ్వు మా పాదుకలు శుభ్రం చేయనేలేదు. చేశాను. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరు? తమరే. నేను చేయలేదు, కానీ తమతో చేయించాను కదా. తమరు పాదుకలు శుభ్రం కావాలన్నారు, అయిపోయాయి కదా. చూస్తుంటే రామకృష్ణ పండితుడికి 5 సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ చాతుర్యం ఉండేదనిపిస్తుంది. అందుకే కదా ముసలుడితో పాటు పాదుకలు కూడా శుభ్రం చేయించేశాడు. ఈ రామకృష్ణ చాలా తెలివైనవాడు. రామకృష్ణ పండితుడా, నువ్వు మమ్మల్ని మూర్ఖుల్ని చేయడానికి ప్రయత్నించావా? ఇదే ప్రయత్నం తమరు కూడా చేశారు కదా. తమరి ప్రయత్నం ఫలించలేదు, నాది ఫలించింది. ఎంతటి దుస్సాహసం! గురువుగారు, నేను తమకంటే చిన్నవాణ్ణే కావచ్చు, కానీ ఆత్మగౌరవం ఉన్నవాణ్ణి కూడా. తమరు నాతో ఏ పనైతే చేయించాలనుకున్నారో దానివల్ల నాది మాత్రమే కాదు, మా గ్రామ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా ఏ వ్యక్తి అయితే మరో వ్యక్తిని గౌరవించలేడో, ఎదుటివారి ప్రతిష్టని అపహాస్యం చేయాలని చూస్తాడో, అతను ఇటువంటి గొప్ప స్థానంలో అసలు ఎలా కూర్చోగలడు చెప్పండి? తమకి నాది కేవలం ఒకే ఒక విన్నపం మహారాజా. తమకి సేవ చేసే అవకాశం కల్పించండి. నాకు తెలుసు తమరి మనసు చాలా విశాలమైనది. మహారాజా, తమకి నేను ఏదైనా చిన్న పనికైనా యోగ్యుడని ఖచ్చితంగా అనిపిస్తుంది. తమరి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మహారాజా. అనుమతివ్వండి. భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడూ నన్ను అవమానించడానికి ప్రయత్నించకండి, లేకపోతే తమకి ఎక్కడా ఏ స్థానం మిగలదు.
గురువుగారు, ఈ రామకృష్ణ పండితుడి జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. అందుకే ఈ సగం పిచ్చివాడు తమ మీద పూర్తిగా దాడి చేసేస్తున్నాడు. గురువుగారు, రాజ్యసభలో అందరి ముందు తమరిని అవమానించేశాడు. గురువుగారు, అతడు సూటిగా తమరి మీద దాడి చేస్తున్నాడు. జాగ్రత్త పడండి. అత్తయ్య, ఈయనెక్కడికి వెళ్ళిపోయారు? మీరెక్కడ కనిపించడం లేదు. నేను అన్ని చోట్ల వెతికాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా ప్రియమైన శారద, అత్తయ్య మీరు చూడండి, ఇక్కడ దాక్కున్నారు. మనం అన్ని చోట్ల వెతుకుతుంటే నా మీద రాళ్ళు విసురుతున్నారు. రాయిల చుట్టే ప్రేమ లేఖలు పంపుతున్నారు. అసలు ఏమైంది దీనికి? ప్రేమ లేఖ? ఏం ప్రేమ లేఖ? చదివి వినిపించరా? లేదత్తయ్య, నేను చదవలేను. ప్రియమైన శారద, మొన్న గురువారం నువ్వు సంతలో చాలా అందంగా ఉన్నావు. నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను. కానీ ఆ ఎద్దు నాశనం అయిపోను. నువ్వు వేసుకున్న ఎలుపు బట్టల వల్ల అది నీ వెంట పడింది. నేను నీకు చెప్పటానికి ప్రయత్నించాను, కానీ కాశీబాబాయ్ వచ్చేసారు. ఆయన సూదిలో దాళం ఎక్కించమన్నారు. అలా నేను అక్కడ ఇరుక్కుపోయాను. లేకపోతే నేను ఆ దుష్టి ఎద్దుకి ఎలాంటి గుణపాఠం చెప్పేవాడినంతే. ఎలుపు కాదు కదా, ఏ లంగును చూసినా సరే అది లెచ్చిపోయేది కాదు. ఎరుపు చీర, ఎద్దు, సంత, ఇవన్నీ 5 సంవత్సరాల క్రితం విషయాలు. అత్తయ్య, గుర్తుందా? 5 సంవత్సరాల క్రితం మనం ఆ సంతకు వెళ్ళాం, బెల్లంకొండ గ్రామంలో. అక్కడ చాలా పెద్ద సంత పెడతారు కదా, అమ్మవారి గుడి వెనకాల. మొత్తం తెనాలి గ్రామంలో వారందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ చాలా పెద్ద ఉయ్యాల కూడా ఉంది. మనందరం అక్కడ ఉయ్యాలోగా మిఠాయిలు తిన్నాం. మీకు బాగా ఇష్టమైన అంతే దీని వెళ్దాం. లామ పొద్దున విషయాలు మర్చిపోతాం కాదు, తను 5 సంవత్సరాల విషయాలు మర్చిపోయాదు. ఇప్పుడు అర్థమైంది. నాతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకంత సిగ్గుపడిపోతున్నారు? పైగా నేను ఆయన తిట్టినప్పుడు ఆయన విసుక్కోలేదు కూడా. అయ్యో భగవంతుడు, నా తలరాత ఇలా అయిందేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తకు అసలు ఏమీ గుర్తులేవు. మాకు ఇంకా పిల్లలు కూడా పుట్టనే లేదు. అన్ని మర్చిపోలేదు, కేవలం 5 సంవత్సరాలవే మర్చిపోయాదు. అదే కదా. అమ్మా, వస్తున్నాను. వచ్చేసాను. నీ పేరేంటి? రామకృష్ణ. ఏ గ్రామానికి చెందినవాడివి? సరిపోయింది, తెనాలి గ్రామం. నువ్వు ఏం పని చేస్తున్నావు? రోజు నీతో దెబ్బలు తింటూ ఉంటానమ్మా. ఇంకా శారదాని ప్రేమిస్తున్నాను కూడా. ఇది సరిగ్గా చెప్పారు. అమ్మా, ఇక నీకెలాగో అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇక నీ మాతృధర్మాన్ని నిర్వర్తించు. నువ్వు శారద వాళ్ళ పిసినారి తండ్రి దగ్గరికి వెళ్ళి తనని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగు. చూసారా అత్తయ్య, ఈయనకు అసలు ఏమీ గుర్తులేదు. అయ్యో భగవంతుడా, నా తలరాత ఏంటి ఇలా అయింది? ఈ తామరకాడలు ఎక్కడ దొరుకుతాయి? ఏ కూరగాయలు అమ్మేవాడా, నీ దగ్గర ఎన్ని తామరకాడలు ఉంటే అవన్నీ మూట కట్టేసి మాకిచ్చేసి వాటికి మూల్యం కూడా తీసుకో. తామరకాడలైతే లేవు మహాశయ, అన్ని సమాప్తం అయిపోయాయి. అరే ధని, మనం రాజ్యం మొత్తం తిరిగేశాం. ఒక్క వ్యాపారి దగ్గర కూడా తామరకాడలు దొరకనే లేదు. పోనీలే, దొరకలేదు. పద వెళ్ళిపోదాం.
ఆగుదని తామరకాడ దొరికింది. అదిగో అక్కడ దారిలో తామరకాడ పడి ఉంది చూడు. అది తీసుకొని మనం ముసలోడికి ఇచ్చేద్దాం. పదా తీసుకో. మంచి పని అయింది మణి, ఇది దొరికింది. ఇప్పుడు ఇక ముసలోడు మనం ఒక్క తామర కూడా తీసుకురాలేదు అనలేడు. ఎంతైనా మనం ధనీమణిలం కదా. నమస్కారం మహాశయ. నమస్కారం. మహారాజ్ గారు ఈ తామరకాడల మూటలు తమరి ఇంట్లో పెట్టించమని ఆదేశించారు. మేమందుకే వచ్చాము. దాంతోపాటు మహారాజ్ గారు ఇంకొకటి ఆదేశించారు. రామకృష్ణ పండితులు గారికి తామరకాడలు తెరిపించమన్నారు. దానితో వీరి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మాకు అనుమతి ఇవ్వండి. ఈయనకి తామర కాడలు తినిపించండి. ఎలా అయితే తామర పువ్వు బురదలో వికసిస్తుందో సరిగ్గా అలానే రామకృష్ణ పండితుడి మెదడులో పేరుకున్న మట్టిలోంచి వీరి జ్ఞాపక శక్తి తామర పువ్వులా వికసిస్తుంది. తినిపించండి, తినిపించండి. తమరు మాకు రత్నాల హారం కానుకగా తెస్తామని ప్రమాణం చేశారు. ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకోబోతున్నారు? మేమెప్పుడు మాటిచ్చాం? గుర్తులేదా? మా గజ్జలు ఊడిపోయి మంచం కింద పడిపోయాయి కదా. గజ్జలు ఊడిపోయి మంచం కింద పడిపోయాయా? మేము రత్నాల హారం కానుకగా ఇస్తామని మాటిచ్చావా? అసలు ఇది ఎలా సాధ్యం? మేం తమకి మొత్తం అంతా గుర్తు చేస్తాం, ఉండండి. చెయ్యండి. తమరు గజ్జలు వెతకడానికి మంచం కిందకి దూరారు కదా, అప్పుడు తమరు నడుం పట్టేసింది. అప్పుడు మేము తమరిని బయటికి లాగేటప్పుడు తమరి కాలు తిప్పేశాము. తమరి తలకి మంచంకి కొట్టిన మేకు తగిలి గీసుకుపోయింది. గట్టిగా అరిచేటప్పుడు తమరి నాలుక పంటికి గుచ్చుకుని తెగింది కదా. మాకు గుర్తుకొచ్చింది. కానీ రత్నాల హారం మాత్రం తమకి గుర్తులేదా తత్తు? అంత బాధలో రత్నాల హారం కానుకగా ఇస్తామని మేం తమకసలు ఎలా మాటిచ్చుంటాం? మాటిచ్చారు, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారు. పైగా అన్ని మర్చిపోయారు కూడా. మాకు అన్నీ ఎప్పుడూ గుర్తుంటాయి. కానీ ఇప్పుడు తమరు మాట ఇచ్చి కూడా మర్చిపోయారు కదా. అయ్యో సౌదామిని దేవి, తమరు అనవసరంగా అలుగుతున్నారు. మా జ్ఞాపక శక్తికి ఏ ఢోకా లేదు. మాకు అన్నీ గుర్తుంటాయి. తలుపు దగ్గర మీకోసం మేం పాట పాడతామే, అది కూడా మాకు గుర్తుంది. నీ ద్వారం వద్ద నిలబడ్డాడు ఒక జోగి. అన్నీ గుర్తున్నాయి కదా. మరి ఇంత పెద్ద విషయం మేము ఎలా మర్చిపోగలం? ఎలా? ఇక వైద్యుని కలిసి తీరాలేమో అనిపిస్తోంది. ఇంత రాత్రిపూట ఎవరొచ్చుంటారు? బాగుంది. అసలు ఎవరైనా ఈ సమయానికి వచ్చి కలవమంటారా? రాత్రి అంతా సరిగ్గా నిద్రపోలేదు. ప్రణామాలు ఆచార్య. ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్ధరాత్రి కాదు ఆచార్య, బ్రహ్మముహూర్తం. అయినా తమరే కదా నన్ను మాట్లాడడానికి రమ్మని చెప్పారు. మేము రమ్మని చెప్పావా? మేం తమరిని రెండవ జామున రమ్మని చెప్పావే. తమరు మరిచినట్టున్నారు ఆచార్య. తమరు బ్రహ్మముహూర్తం అని చెప్పారు. మిమ్మల్ని మేము రెండవ జామునే రమ్మని చెప్పినట్టు మాకు గుర్తుంది. తమరి జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. బ్రహ్మముహూర్తం తమకి గుర్తుకు రావడం లేదా? తమరు బ్రహ్మముహూర్తం అని చెప్పారు ఆచార్య. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మేము మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. వెళ్ళండి. అయ్యో, ఏంటి అసలు ఏమైంది ఆచార్యకి? చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికైనా ప్రయాణానికి సిద్ధమవుతున్నారా ఏమిటి? ఎక్కడికి లేదు. తమరు ఏం పని మీద? ఔషధం తీసుకోవడానికి వచ్చా. తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? తమరు ఇప్పుడే కదా చెప్పారు. ఏం ఔషధం? ఎందుకో మాకు ఈ మధ్య అనిపిస్తోంది మా జ్ఞాపక శక్తి బాగా క్షీణించిపోతోందని. పోతోంది కాదు, పోయింది కూడా. తామరకాడిని వంకాయ అంటున్నారు. ఇప్పుడు మా గురువు గారి మెదడు ఎలా ఉంది అంటే పసుపుని ఎరుపు అంటారు, ఎరుపుని పసుపు అంటారు. దీన్ని పరిశుద్ధమైన చల్లటి నీటితో ఉదయం వేళ సాయంత్రం వేళ 2 పూట్ల వేసుకోండి. ఫలితం ఉంటుంది. అప్పుడు తమ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేస్తుంది. ధన్యవాదాలు. ఇక మేము లోపలికి ఎగిరిపోయే సమయం వచ్చేసింది. వెళ్ళండి. గురువుగారు, వీరు మాటికి కిందకి వెళ్ళిపోతున్నారు. మాకైతే ఈ బల్ల కింద ఏదైనా సొరంగం ఉందేమో అనిపిస్తోంది. గురువు గారు, మేము ఇప్పుడే చూసి వస్తాం. అదండి,
అలాగే గురువుగారు. ఇదేంటి ఏంటి? ఇంతకీ మన ముసలాడికి ఏమైంది? కొంప తీసి చనిపోలేదు కదా? అయ్యో లేదుదని, ఈ ముసలోడు ఇంత త్వరగా నరకానికి వెళ్లే రకం కాదు. స్వామి పగటిపూట నిద్రపోతున్నారా? ఏం పర్వాలేదు, మేం అప్పటి వరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుంటాం. నేను నా స్వామికి దాసిని, ఓ ప్రభు నేను తమరి సేవికని. నేను సేవకుండి. అరే ప్రభు, తమరు లేచారా? అయ్యో భగవంతుడా! దేవి గారు, అసలు ఏం చేస్తున్నారు తమరు? తప్పుకోండి. తమరెందుకు ఇల్లు ఊడుస్తున్నారు? తమరు దేవి, నేను సేవకుండి. ఇల్లు మీరు ఊడవకూడదు. తమరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అయ్యో, తమకి ఏమైంది స్వామి? ఎందుకు మమ్మల్ని ఇంత పాపానికి భాగస్తురాల్ని చేస్తున్నారు? తమరు దేవి, తమరు దేవి, దేవి, తమరు దేవి, తమరు దేవి. తమరు ఏడుస్తున్నారా? మేమేమైనా పాపం చేశామా దేవి? తమకి నా మీద కోపం వచ్చిందా? క్షమించండి, క్షమించండి దేవి. ఈ సేవకుణ్ణి క్షమించండి దేవి. మేం తమరిని సంతోషపెట్టడానికి మా తల నరికి తమరి పాదాల చెంత ఉంచుతాము దేవి. తమరి సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం. మేము మా ప్రాణాలను కూడా అర్పిస్తాము. మా దేవికి మా మీద ఆగ్రహం వచ్చింది. మేము మా శిరస్సు ఖండించుకుంటాం. మేం ఖండించుకుంటాం. తమరికి సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మేం వేసుకోం. లేకపోతే మా మీద ఒట్టు, మా మీద ఒట్టు స్వామి. తమరు ఒట్టు పెట్టుకున్నారా? తమరు ఔషధం వేసుకోండి స్వామి. తప్పకుండా, మేము తప్పకుండా వేసుకుంటాం. మేము తప్పకుండా వేసుకుంటాం. మంచినీళ్ళు ఇవ్వండి. ఇవిగోండి మంచినీళ్ళు. తప్పకుండా. నేను తమ సేవకుండి. నేను తమ ఏమైంది మా స్వామికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదంతా మానసిక ఒత్తిడి ప్రభావమే. గురుమాత, తమరు కొంచెం కూడా దిగులు పడకండి. మేము రాజ్యసభలోని ద్వారపాలకుల్లాగా కాపలాగా ఉంటాం. తమరు నిశ్చింతగా ఉండండి గురుమాత. మేము ద్వారపాలకులం అయిపోతాం. నేను ద్వారపాలకుణ్ణి. నేనే ద్వారపాలకుణ్ణి. కాదు, నేను ద్వారపాలకుణ్ణి. నేను వెంటనే సభకి హాజరవ్వాలి. మాకు ఆలస్యం అవుతోంది. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. నేను ద్వారపాలకుణ్ణి. ఎంతటి దుస్సాహసం! నువ్వు నా స్థానాన్ని ఆక్రమించుకున్నావా? ఇక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఏంటి గురువుగారు తమరు చేస్తుంది? గురువుగారా? నువ్వు మమ్మల్ని గురువుగారన్నావా? ఎందుకన్నావు? అదా సంగతి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఈ ద్వారానికి కాపలా కాసే శిక్షణ మేమే నీకిచ్చావా? మంచిది. తమరెందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఇవ్వండి, మా బల్లెం మాకివ్వండి. మేమివ్వం. ఎందుకివ్వాలి? రాజసభ ద్వారానికి మేము రక్షకుల. బల్లెం నీకిచ్చేస్తే మా పరిస్థితి ఏమిటి? అయ్యో మణి, ఈ ముసలాడు బల్లెం పట్టుకుని ఇక్కడే నిలబడిపోయాడు. చేయండి మహాశయ. గురువు గారు, తమరిక్కడేమి చేస్తున్నారు? తమరు కూడా మమ్మల్ని గురువు గారు అన్నారా? ఇంతకీ మేము ఎంతమందికి ద్వారపాలకులుగా శిక్షణిచ్చావు? అద్భుతం. అదేంటంటే గురువుగారు, తమకు అంతటి యోగ్యత ఉంది. దాన్ని బట్టి చూస్తే తమరు ద్వారపాలకుడి పదవికే చక్కగా సరిపోతారు. కానీ ఎలా జరిగిందో ఏమో కానీ తమరు ఈ సభకి, ఈ రాజ్యానికే రాజగురువు అయిపోయారు. మరి రాజగురువులాగా ప్రవర్తించండి గురువుగారు. లేదు, నేను ద్వారపాలకుడిని. ద్వారపాలకుల్లానే ప్రవర్తిస్తాను. బల్లెం వదిలేండి గురువుగారు. వదలండి గురువుగారు. గురువుగారు బల్లెం వదిలేయండి. గురువుగారు.